अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। సర్వేభ్యో నమః. మనము ప్రౌఢ రచనానువాద కౌముదిలో అభ్యాసం 30 ప్రారంభించుకున్నాము. అందులో వ్యాకరణ అంశాలు చెప్పుకుంటున్నాము. ఆ వ్యాకరణ అంశాల్లో పరస్మై పదానికి సంబంధించిన నియమాలు చెప్పుకుంటున్నాము. అందులో 180వ నియమం వరకు చెప్పుకున్నాము. అక్కడి నుంచి ముందు రాసుకోండి. 181వ నియమం రాసుకోండి, నీట్గా రాసుకోండి. నియమ 181, నియమ 181. ఇవన్నీ కూడా పరస్మై పదాలు ఎక్కడెక్కడ సారీ ఆత్మీయ పదముల గురించి చెప్పుకుంటున్నాం. ఆత్మీయ పదం కొన్ని ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఆత్మీయ పదం ఎక్కడెక్కడ ఏ ధాతువులతో ఏ ఉపసర్గాలు ఉన్నప్పుడు వస్తాయి అని చెప్పుకుంటున్నాము. ఆత్మీయ పదాల గురించి చెప్పుకుంటున్నాము. 181వ నియమం రాసుకోండి. నియమ 181. సూత్రం వచ్చేసి జ్ఞా శ్రు స్మృ దృశాం సనః. జ్ఞా శ్రు స్మృ దృశాం సనః. జ్ఞా శ్రు స్మృ దృశాం సనః. ఇది మనకు సూత్రము. సూత్రం చూసి రాసుకోండి. స్లైడ్ మీద నీటి కనిపిస్తుంది. రాసుకోండి. ఈ యొక్క తాత్పర్యం బ్రాకెట్లో పెట్టుకున్న సూత్రము. జిజ్ఞాస కామ శుశ్రూష అంటే సేవ చేయ. జిజ్ఞాస తెలుసుకోవడానికి ఇష్టం, ఏదైనా తెలుసుకోవాలని కోరిక తపన ఉండటం జిజ్ఞాస అంటే. శుశ్రూష అంటే సేవ చేయడానికి, గురువులకు పెద్దలకు సేవ చేసే స్వభావం కలిగి ఉంటాం. శుశ్రూష. అలాగే సుస్మూర్ష, స్మృస్ అంటే ఏదైనా స్మరించడానికి ఇష్టం కలిగి ఉండటం అన్న, అయినా స్మరించాలని కోరిక కలిగి ఉండటం అన్న. ఇష్టపడడం అంటే స్మరించడానికి ఇష్టపడడం, సేవ చేయడానికి ఇష్టపడడం, ఏం తెలుసుకోవడానికి ఇష్టపడడం. ఓకేనా. జిజ్ఞాస, శుశ్రూష, సుస్మూర్ష. సుస్మూర్ష అంటే ఏదైనా స్మరించడానికి ఇష్టపడటం. ఇవి నేర్చుకోవాలి, ఇవి నేర్చుకోవాలి, స్మరించాలి, ఇవి స్మరించాలని చెప్పి అనుకుంటూ ఉంటాం అన్నమాట. అలా స్మరించడానికి ఇష్టపడటం. అలాగే మరియు జిజ్ఞాస, శుశ్రూష, సుస్మూర్ష మరియు దిద్రిక్ష ఏం చూడటానికి ఇష్టపడడం. దిద్రిక్ష ఏదైనా చూడటానికి ఇష్టపడడం, ఏదైనా చూడటానికి ఇష్టపడడం. ఈ 4 అర్థాలు ఇచ్చి అక్కడ. జిజ్ఞాస, శుశ్రూష, సుస్మూర్ష మరియు దిద్రిక్ష. ఈ క్రియాపదాలు ఆత్మీయ పదంలోనే ఉంటాయి. ఈ క్రియాపదాలు ఆత్మనే పదంలోనే ఉంటాయి. అంటే పైన 4 క్రియాపదాలు ఉన్నాయి కదా. ఈ క్రియాపదాలు అనకుండా ఈ ధాతువులు ఇంకా క్రియాపదం తయారు చేసి అదే వస్తుంది అనుకోండి మనకు. ఈ ధాతువులు అంటే సనంత ధాతువులు. ఇవన్నీ కూడా స్నాధ్యంత ధాతవ పథకం ధాతు సంధ్య వచ్చేస్తుంది అన్నమాట. అందుకే ఈ ధాతువులు ఆత్మీయ పదంలోనే ఉంటాయి. ఈ ధాతువులు ఆత్మనే పదంలోనే ఉంటాయి.
ఈ ధాతువులు ఆత్మనే పదంలోనే ఉంటాయి. ఈ ధాతువులు ఆత్మనే పదంలోనే ఉంటాయి. ఓకే, దీనికి ఈ 3 అర్థాలు వచ్చినటువంటి ధాతులు ఏవైతే ఉన్నాయో 3 ధాతులకు ఆత్మనేపథ రూపం వస్తే ఎలా వస్తుందో చూపిస్తున్నారు. జిజ్ఞాస ధాతువుకు ఈ ధాతులు జిజ్ఞాస సుశ్రుతి అలాగే తెలుగు రాసుకోకుండా జిజ్ఞాస జీపుకు జ్యా ధాతుకు సనిపత్తి తీసుకొస్తే జిజ్ఞాస వస్తుందన్నమాట. శుశ్రూష, సుస్మూర్ష ఇవన్నీ సనంత ధాతులు అనమాట. అస్తు వీటికి రూపాలు తయారు చేసినప్పుడు జిజ్ఞాసతే ఇప్పుడు అర్థం వస్తుందండి. అక్కడ కేవలము ఇష్టపడే అర్థంలో పూర్తి రూపం ఇక్కడ వస్తున్నాడు. జిజ్ఞాసతే తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నాడు వర్తమాన కాలంలో. జిజ్ఞాసతే ఇది ఉదాహరణ. రెండవ శుశ్రూష ధాతువుడికి ఏమొస్తుంది? శుశ్రూషతే. శుశ్రూషతే సేవ చేయడానికి ఇష్టపడుతున్నాడు. నెక్స్ట్ సుస్మూర్ష ధాతునకు సుస్మూర్షతే ఆత్మీయపదంలో వచ్చేసి మొత్తం కూడా ఆత్మీయపదంలో ఉన్నాయి. ఈ ధాతులు ఆత్మీయపదంలో ఉంటాయనే కదా అన్ని రూపాలు ఆత్మీయపదంలో చూపిస్తున్నారు ఇక్కడ. సుస్మూర్షతే, సుస్మూర్షతే స్మరించడానికి ఇష్టపడుతున్నాడు. దిద్రిక్షతే, దిద్రిక్షతే చూడటానికి ఇష్టపడుతున్నాడు. ఇవి 4 ధాతులు. దిద్రిక్షతే చూడటానికి ఇష్టపడుతున్నాడు. ఇది 181వ నియమం. నెక్స్ట్ రాసుకోండి. నియమ 182. 182 నియమ 182. ఇక స్నహ ఏంటండి? సూత్రం 181లో స్నహ. స్నహ ఎక్కడ వచ్చింది? సనహ అండి. సనహ సూత్రంలో ఉందండి సనహ అని. జ్ఞా సృ స్మృదృషాం సనహ ఏంటండి? బ్రాకెట్స్ లో ఉందండి. జ్ఞా శృ స్మృదృషాం సనహ నియమంలో మహోదయ 181 నియమంలో చివరిలో ఆ సూత్రానికి సనహ అని వచ్చింది. మ్యూట్ లో ఉన్నారు ఆయన. బిజీ అయిపోయారేమో. ఇక్కడ జా శ్రు స్మృ దృశాం జ్ఞాధాతు, శ్రుధాతు, స్మృధాతు, దృశధాతు ఈ ధాతువుల చేత సన్ ప్రత్యయం, సనహ అంటే ప్రత్యయం అన్నమాట. ఆ సన్ ప్రత్యయం తీసుకొచ్చినప్పుడే జిజ్ఞాస వచ్చిందన్నమాట. శుశ్రూష వచ్చింది, సుస్మూర్ష, దిద్రిక్ష అలా వచ్చాయన్నమాట. అర్థమైందండి? అర్థమైందండి. ఈ ధాతువులకి ఇది మళ్ళా ఇది వచ్చిన తర్వాత మాకు కొత్తగా ధాతు ఏర్పడింది. ముందు జా మాత్రం ధాతువు, ఈ సన్ ప్రత్యయం కలిపిన తర్వాత అది కూడా మొత్తం ధాతు అయిపోయింది. కొత్తగా మళ్ళీ ధాతు సంజ్ఞని పేరు పెట్టిందట. అష్టాధ్యాయ సూత్రం ప్రకారంగా సనాద్యంత ధాతవ అనే సూత్రం వచ్చేసి మళ్ళీ ఆ మొత్తానికి ధాతు అని పేరు పెట్టిందన్నమాట.
మరి ధాతుని పెట్టగానే ధాతు అధికారానికి వెళ్ళి ఆత్మీయ పదంలో ప్రత్యయం తెచ్చుకొని శుశ్రూషతే ఇలాగ రూపాలు తయారు చేసుకున్నాం. సుస్మూర్షతే దిదృక్షతే అని చెప్పి. అయితే అది అస్తు. ప్రాతిపదికమా? అది సన్ ప్రత్యయం వాడిన తర్వాత అది ప్రాతిపదికమే కదా? ధాతు సన్ ప్రత్యయం అండి. అదే ఆ 2 కలిపిన తర్వాత వచ్చే శబ్దం ప్రాతిపదికమైంది కదా? నేనే ప్రాతిపదిక ధాతు అండి. ఆ శబ్దానికి ఆ ధాతులకు ప్రత్యయం కలిపినప్పుడు ఇంకొక సూత్రం వచ్చి ఏం చెప్పిందంటే ప్రత్యయం కలపకుండానే ప్రత్యయం ఇంకా సూత్రం రాకుండానే ఏం చేసిందంటే సనాద్యంత సన్ ప్రత్యయం దేనికైతే అంతిమంలో ఉందో ఆ మొత్తానికి నాకు ధాతు సంజ అని పేరు పెడతా అని చెప్పి కొత్తగా నామకం చేసింది. ధాతు అని పేరు పెట్టేసింది అన్నమాట. ప్రాతిపదిక సంజ రావడానికి ముందే. ఓకే. ఓకేనా? ఓకే. ఇంకా కృతాధికారం లేవు ప్రత్యయాలు. కృతాధికారంలో ఉంటే ప్రాతిపదిక పేరు వచ్చింది అన్నమాట. ఇంకా ప్రాతిపదిక సంజ పేరు రాలేదు. రాకుండా ధాతు అని పేరు పెట్టేసింది అన్నమాట. నెక్స్ట్ రాసుకోండి. నియమ 182. అది కొంచెం వ్యాకరణ అంశాలు అంత లోతుగా మనకు అవసరం లేదు. మీరు జిజ్ఞాసగా అడిగారు కాబట్టి అలా చెప్పాల్సి వచ్చింది. ఓకేనా? తప్పులేదు, మంచిగానే అడిగారు. నెక్స్ట్ నియమ 182. ప్రోపాభ్యాం యుజేహి. ప్రోపాభ్యాం యుజేహి. ప్రోపాభ్యాం యుజేహే. సూత్రం చాలా విశాలంగా ఉంది. సంకేతం రూపంలో ఎంతైతే అవసరం అంతే తీసుకున్నాము. ప్రోపాభ్యాం యుజేహే సూత్రం బ్రాకెట్లో పెట్టుకొని దీని యొక్క తాత్పర్యం రాసుకోండి. ప్రా ప్లస్ యుజుధాతు, ప్రా ప్లస్ యుజుధాతు, ఉప ప్లస్ యుజుధాతు ఆత్మనేయ పదంలోనే ఉంటాయి. ప్రా ప్లస్ యుజుధాతు, ఉప ప్లస్ యుజుధాతు ఆత్మనే పదంలోనే ఉంటాయి. ఆత్మనే పదంలోనే ఉంటాయి. ప్రా ప్లస్ యుజుధాతు ఉప ప్లస్ యుజుధాతు ఆత్మనే పదంలోనే ఉంటాయి. ఆత్మనే పదంలోనే ఉంటాయి. ఇప్పుడు దీని యొక్క రూపం రాసుకోండి. ప్రా ప్లస్ యుజుధాతువుకు రూపం తయారు చేస్తే ప్రయుంక్తే, ప్రయుంక్తే, యుంక్తే, ప్రయుంక్తే. ఉప యుజుధాతుకు ఉపయుంక్తే. ప్రయోగించబడతాయి, ఉపయోగించబడతాయి. ఇంకా భిన్నార్థాలు కూడా ఉండొచ్చు. అది వాక్యంలో చూద్దాం. సామాన్యార్థాలు ఇవి అన్నమాట. ప్రయుంక్తే, ఉపయుంక్తే, ప్రయుంక్తే, ప్రయుంక్తే. ప్రయుక్తి అంటే ప్రయోగించుకుంటున్నాడు, ఉపయుక్తి అంటే ఉపయోగించుకుంటున్నాడు అని అర్థం అమ్మా. ప్రయోగిస్తే ప్రయోగించుకుంటున్నాడు, ఉపయోగించుకుంటున్నాడు. మహోదయ. భిన్న అర్థాలు రావచ్చు. ఇక్కడ ఒక అర్థం తీసుకున్నాం. సందర్భాన్ని బట్టి భిన్నం కూడా మారచ్చు. ఇక్కడ ఈ అర్థం తీసుకున్నాం. ఫస్ట్ నెక్స్ట్ రాసుకోండి. నియమ 183. నియమ 183. నియమ 183. భుజో అనవనే, భుజో అనవనే. నియమ 183. భుజో అనవనే, భుజో అనవనే. భుజో అనవనే. భుజోనవనే అదే ఆ సైలెంట్ అయిపోయి యశాకరం అవగ్ర చేయడం ఉంది, అది అకారం అన్నమాట. భుజోనవనే. రాసుకోండి దీని యొక్క తాత్పర్యం. భుజధాతు, భుజధాతు
తినే అర్థంలో మరియు ఉపభోగార్థంలో తినే అర్థంలో మరియు ఉపభోగం అర్థంలో ఆత్మ అనే పదంలో ఉంటుంది. భుజధాతు అనేది తినే అర్థంలో మరియు ఉపభోగం చేయడం, ఉపభోగ అర్థంలో ఆత్మ అనే పదంలో ఉంటుంది. ఆత్మ అనే పదంలో ఉంటుంది. మరియు అలాగే మరియు రక్షించే అర్థంలో మాత్రం రక్షించే అర్థం అది భుజధాతు. ఈ భుజధాతు రక్షించే అర్థంలో మాత్రం పరస్మై పదంలో ఉంటుంది. ఈ భుజధాతు రక్షా అర్థం, రక్షించే అర్థంలో మాత్రం, ఇంకా ఈ భుజధాతు రక్షించే అర్థంలో మాత్రం, రక్షించే అర్థంలో మాత్ర శబ్దం అవసరం లేదు. ఈ భుజధాతు రక్షించే అర్థంలో పరస్మై పదంలో ఉంటుంది. పరస్మై పదంలో ఉంటుంది. తినే అర్థంలో ఉపభోగం చేయడం అనే అర్థంలో ఆత్మీయ పదంలో ఉంటుంది. అలాగే రక్షించే అర్థంలో అయితే పరస్మై పదంలో ఉంటుందంట భుజధాతు. సో 3 అర్థాలు వచ్చాయి. దానికి 2 ఉదాహరణ చేసి ఇక్కడ ఇస్తున్నారు చూడండి. ఓదనం భుంక్తే, ఉదాహరణ ఇచ్చారు అంటే ఓదనం భుజిస్తున్నాడు అని అర్థం. ఇక్కడ తినే అర్థంలో వచ్చిందన్నమాట. తినే అర్థంలో వచ్చిందన్నమాట. కాబట్టి మనకు సహనావతు, సహనౌ భునక్తు, ఇక్కడ భునక్తు శబ్దం వచ్చిందండి. భునక్తు అంటే ఇక్కడ అక్కడ భునక్తు అనేది రక్షించే అర్థంలో ఉంది. చాలా మంది ఈ మంత్రాన్ని భోజనం చేసేటప్పుడు పఠిస్తూ ఉంటారు. భోజనం చేసేటప్పుడు పఠించకూడదు మామూలుగా అయితే. అది ఇద్దరు గురు శిష్యుల మధ్య పరస్పరం ఇద్దరు కలిసి ఆ ఈశ్వరుని ప్రార్థిస్తున్నారు. సహనావతు అహం, ఒకరికొకరు రక్షింపబడాలి. సహనవ్ భునక్తు, అలాగే ఒకరికొకరు కూడా పాలించబడాలి, రక్షింపబడాలి. పాలించే అర్థం కూడా వస్తుంది. రక్షించే అర్థంతో పాటు పాలించే అర్థం, పాలించబడాలి, రక్షింపబడాలి ఒకరికొకరము. అది ఇక్కడ భునక్తు శబ్దం వచ్చిందన్నమాట. ఓకేనా, పరస్మై పదంలో. కానీ మనం దాన్ని అక్కడ భోజనం చేసేటప్పుడు మంత్రం చెప్తూ ఉంటాం, కానీ అక్కడ ఉచితం కాదు. ఎందుకంటే భుజధాతు ఆత్మీయ పదం ఎప్పుడు వస్తుంది? తినే అర్థంలో ఉపభోగార్థంలో ఉంటుందన్నమాట. ఆత్మీయ పదంలో ఉంటుంది. ఇంకా రక్షించే అర్థంలో మాత్రం పరస్మై పదంలో ఉంటుంది. అన్నపత్య చదువుతారు కదండి మహోదయ. అందుకే ఇక్కడ రక్షించే అర్థం కాబట్టి మనం భునక్తు తీసుకోవాలి. అంటే పరస్మై పదం సహనౌ భునక్తు, ఇక్కడ రక్షించే అర్థంలో పాలించే అర్థంలో ఉంది కాబట్టి మనం ఈ అర్థం తీసుకోవాలి. అది భోజన మంత్రంలో ఉపయోగించకూడదు. భోజనం చేసేటప్పుడు ఉపయోగించకూడదు. దానికి భిన్న మంత్రం ఉంది. అస్తు. ఓకే, రాసుకున్నారా? ఓదనం భుంక్తే, తినే అర్థంలో ఉపభోగం చేసే అర్థం తీసుకుంటాం. భుజిస్తున్నాడు, తింటున్నాడు, ఉపభోగం చేస్తున్నాడు అలాగా. కానీ మహిం భునక్తి, మహిం ఇక్కడ భూమి అంట. భూమిని రక్షిస్తున్నాడు, ఇక రక్షించే అర్థం వచ్చింది. పాలిస్తున్నాడు, భూమిని పాలిస్తున్నాడు, పరిపాలిస్తున్నాడు అర్థంలో. మహిం భునక్తి, మహీం భునక్తి, రాజా భూమిని పాలిస్తున్నాడు, భూమిని రక్షిస్తున్నాడు. ఓకేనా? ఈ పరస్మై పదంలో భునక్తు వస్తుందన్నమాట. పరస్మై పదంలోనే భునక్తు రూపం వస్తుంది. అస్తు. ఓకే, ఈ రకంగా మనం 183వ ఆత్మీయ పదం ఎప్పుడెప్పుడు వస్తుంది, ఏ అర్థములలో వస్తుంది, ఏ ఉపసర్గాలు ఉంటే వస్తుంది ఆత్మీయ పదం అనేది, వాటి యొక్క రూపాలు ఎలా ఉంటాయి, క్రియాపదాలు ఎలా ఉంటాయి అనేది మనం ఇంతవరకు 183వ నియమం వరకు మనం చెప్పుకున్నాం. ఓకేనా? ఇప్పుడు పరస్మై పదం హెడింగ్ పెట్టి, పరస్మై పదాలు ఎప్పుడు వస్తాయి, ఏ ధాతువులు ఉన్నప్పుడు వస్తాయి, ఏ ఉపసర్గాలు ఉన్నప్పుడు వస్తాయి, ఏ అర్థంలో ఉంటే వస్తాయి అనేది ఇక్కడ చెప్పుకుంటాం.
రాసుకోండి. పరస్మైపద్ ఇక్కడ సంబంధించిన హెడ్డింగ్ పెట్టి రాసుకోండి. అలాగే హెడ్డింగ్ పెట్టుకుని పరస్మైపద్ నియమం అలా కంటిన్యూ అయిపోతుంది. నియమ 184. నియమ 184 రాసుకొని అనుపరాభ్యాం క్రియః అనుపరాభ్యాం క్రియః అనుపరాభ్యాం క్రియః అనుపరాభ్యాం క్రియః క్రియ ధాతు. ఓకే, ఇది సూత్రం బ్రాకెట్లో పెట్టుకోండి. దీని యొక్క తాత్పర్యం రాసుకోండి. అణు ప్లస్ క్రూ ధాతు, అణు ఉపసర్గము క్రూ ధాతు. అణు ప్లస్ క్రూ ధాతు కామ పరా ప్లస్ క్రూ ధాతు పరస్మ పదంలో ఉంటాయి. అణు ప్లస్ క్రూ ధాతు మరియు పరా ప్లస్ క్రూ ధాతు పరస్మ పదంలో ఉంటాయి. అంటే క్రూ ధాతుకు అణు ఉపసర్గ ఎప్పుడు వచ్చినా, క్రూ ధాతుకు పరా ఉపసర్గ ఎప్పుడు వచ్చినా అవి పరస్మ పదంలో ఉంటాయి. అర్థం నిర్ధారించలేదు. అర్థం లేకపోయినా క్రూ ధాతుకు ముందు పరా ఉపసర్గం కానీ క్రూ ధాతుకు ముందు అణు ఉపసర్గం ఉంటే అయిపోయా, అది ఖచ్చితంగా పరస్మయ పదమే వస్తుంది, ఆత్మీయపదం రాదు. నియమం అంతేది, సూత్రం యొక్క నియమం. ఏం చెప్పి అనుపరాభ్యాం క్రియ, క్రియ ధాతుకు అణు గాని పర ఉపసర్గం ఉంటే అది ఖచ్చితంగా పరస్మ పదంలోనే ఉండాలి. రూల్ చెప్పిన సూత్రం నియమం చెప్పిందన్నమాట. నియమం ప్రకారంగా పరస్మ పదమే వస్తుందన్నమాట. ఇక్కడ ఆత్మీయపదం తెలుసుకోవడానికి లేదన్నమాట. ఫస్ట్ అందుకే ఉదాహరణలు అణు ప్లస్ క్రూ ధాతుకు రూపం తయారు చేస్తే పరస్మ పదం ఏమొస్తుంది? పరస్మయ పదంలో అనుకరోతి అంటే అనుకరిస్తున్నాడు, అనుకరోతి లేదా పరాకరోతి, ఇక్కడ భిన్నార్థం వస్తుంది. సహకరిస్తున్నాడు లేదా ఇంకేదన్నా ఇతరులకు సేవ చేస్తున్నాడు, ఇంకేదైనా అర్థం రావచ్చు. అనుకరోతి కమ పరాకరోతి, పరాకరోతి. అనుకరోతి కమ పరాకరోతి. ఇది 184 నియమం. క్రూ ధాతుకు ఎప్పుడు అను ఉపసర్గం ఉన్నా ఖచ్చితంగా పరస్మ పదంలో ఉంటుంది క్రియాపదం. అనుకరోతి పరాకరోతి ఎల్లప్పుడూ ఇలాగే ఉంటుంది. మీ ఏ భగవద్గీత, రామాయణ, మహాభారత ఏ సాహిత్యం చూసినా ఇదే ప్రకారంగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ రాసుకోండి. నియమ 185. నియమ 185. నియమ 185. అభిప్రత్యతిభ్యః క్షిపః. అభిప్రత్యతిభ్యః క్షిపః. అభిప్రత్యతిభ్యః క్షిపః. అభిప్రత్యతిభ్యః క్షిపః. అభిప్రత్యతిభ్యః క్షిపః. అభిప్రత్యతిభ్యః క్షిపః. అభిప్రత్యతిభ్యః క్షిపః రాసుకోండి. అభిపూర్వ క్షిపధాతు పరస్మై పదంలో ఉంటుంది. క్షిపధాతుకు అభి ఉపసర్గం ఉన్నట్లయితే పరస్మై పదంలో ఉంటుందా? ఇక్కడ రెండు ఉన్నాయండి. అభి ప్లస్ క్షిపధాతు కామ ప్రతి ప్లస్ క్షిపధాతు రెండు రాసుకోండి. అంటే ప్రతికి ఉదాహరణ ఇవ్వలేదు కాబట్టి అవసరం లేదు కాబట్టి ఇక్కడ అందుకే కొన్ని చోట్ల మారుతున్నమాట. అందుకే ఇక్కడ ఇవ్వలేదు. అది దీంట్లో ప్రతి ఉపసర్గం కూడా ఉంది, ఇవ్వలేదు, మనకు వదిలేసేయండి పర్వాలేదు. అదే ప్రతికి వేరే సూత్రాలు వచ్చి మనకు కల్పిస్తాయి కానీ ఒకటి ఉదాహరణ రాసుకోండి. అభిపూర్వ క్షిపధాతు పరస్మై పదంలో ఉంటుంది. అలాగే ప్రతి పూర్వ క్షిపధాతు పరస్మై పదంలో ఉంటుంది చెప్పి రాసుకోవచ్చు కానీ కొన్ని చోట్ల మారుతుంది, అందుకే ఇక్కడ ఇవ్వలేదు. అభి ప్లస్ క్షిపధాతు పరస్మై పదంలో ఉంటుంది. అభి ప్లస్ క్షిపధాతు పరస్మై పదంలో ఉంటుంది. ఉదాహరణకు అభిక్షిపతి అంటే విసిరేయటం, విసిరివేయటం. ఇక్కడ అభి ఉంది కాబట్టి ఇంకా అర్థం కూడా మారిపోతుంది. అభిక్షిపతి తర్వాత అర్థం ఏంటో మనం వాక్యం చూద్దాం. అభిక్షిపతి. ఓకే, నెక్స్ట్ రాసుకోండి. నియమ 186.
నియమ 186. ప్రాద్వహ 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 మహోదయ మహోదయ 185 అభిప్రత్యతిభ్యక్షిప. సారీ మహోదయ, సారీ, క్షమ్యతాం మహోదయ. ప్రాద్వహ సూత్రం బ్రాకెట్ పెట్టుకొని దీని యొక్క తాత్పర్యం వచ్చేసి ప్రా ప్లస్ వహ ధాతు పరస్మయ పదంలో ఉంటుంది. ప్రా ప్లస్ ప్రా ఉపసర్గ పూర్వక వహధాతు ఎలా ఉంటుంది, ఏ దాంట్లో ఉంటా అంటే వహధాతుకు ప్రా కనిపిస్తే ఖచ్చితంగా అది పరస్మయ పదంలో వస్తుంది. పైన క్షిపధాతుకు ముందు అభి ఉపసర్గం ఉంటే ఖచ్చితంగా అది పరస్మయ పదంలో ఉంటుంది. అందుకే ప్రా ప్లస్ వహధాతు పరస్మయ పదంలో ఉంటుంది. ప్రా ప్లస్ వహధాతు పరస్మయ పదంలో అని గుర్తు పెట్టుకోవాలి అంతే. ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ సూత్రాలు గుర్తు పెట్టుకుంటే ఏది ఆత్మీయ పదంలో వస్తుంది, ఏది పరస్మయ పదంలో వస్తుంది తెలుస్తుంది అన్నమాట. ఓకేనా? అది అభ్యాసం మీద సూత్రాలు కంఠస్థంగా ఉంటేనే మనకు వెంటనే తెలియదు. సూత్రాలు ప్రత్యక్షం చెప్పిన మాట ఇవి పరస్మయ పద ప్రకరణలో ఉన్నాయి, పైన చెప్పిన ఆత్మీయ పద ప్రకరణలో ఉన్నాయి. దాన్ని బట్టి అర్థమైపోతుంది. ప్రా ప్లస్ వహధాతు పరస్మయ పదంలో ఉంటుంది. ఉదాహరణ వచ్చేసి ప్రవహతి. ప్రవహతి అంటే ప్రవహిస్తున్నది అర్థం వస్తుంది. ఇంకోటి ఏంటంటే మోసే అర్థంలో తీసుకోవాలి సందర్భాన్ని బట్టి, ఇంకా కూడా అర్థం మారిపోతుంది. ఇక్కడ ప్రవహతిని ప్రవహించడం ఒక అర్థం తీసుకున్నాం, ఇంకా భిన్నార్థాలు ఏమంటే చూద్దాం అక్కడ వాక్యం. ప్రవహతి నెక్స్ట్ రాసుకోండి. నియమ 187. నియమ 187. నియమ 187. వ్యాంగ్ పరిభ్యో రమః. వ్యాంగ్ పరిభ్యో రమః. వ్యాంగ్ పరిభ్యో రమః. వ్యాంగ్ పరిభ్యో రమః. వి ప్లస్ రమ్ ధాతు వి ప్లస్ రమ్ ధాతు పరస్మయ పదంలో ఉంటుంది. వి ప్లస్ రమ్ ధాతు పరస్మయ పదంలో ఉంటుంది. అంటే వి ఉపసర్గ పూర్వక రమ్ ధాతు పరస్మయ పదంలో ఉంటుంది. ఇంకా చాలా ఉన్నాయి, అన్ని ఇవ్వలేదు, ఒకటి తీసుకున్నాం అంతే. వి ప్లస్ రమ్ ధాతు పరస్మయ పదంలో ఉంటుంది. దీంట్లో ఒక అంశం తీసుకున్నాం. వి ప్లస్ రమ్ ధాతు పరస్మయ పదంలో ఉంటుంది. విరమతి రూపం వచ్చేసి విరమతి అంటే విరమించుకుంటున్నాడు, ఆపివేస్తున్నాడు అలాంటి అర్థంలో. వి ప్లస్ రమ్ ధాతు పరస్మయ పదంలో ఉంటుంది. ఉదాహరణ వచ్చేసి విరమతి విరమిస్తున్నాడు, విరమించుకుంటున్నాడు. ఇది ఉదాహరణ. నెక్స్ట్ రాసుకుని నియమ 188. నియమ 188. బుధ రాసుకొని సూత్రము. బుధ యుధ నష జనేంగ్. బుధ ధాతు యుధ ధాతు నష ధాతు జన ధాతు. బుధ యుధ నష జనేంగ్ బ్రాకెట్ రాసుకొని సూత్రము. బుధ యుధ నష జనేంగ్. బుధ యుధ నష జనేంగ్. బుధ యుధ నష జనేంగ్. బ్రాకెట్లు పెట్టుకొని చూద్దాము. బుధ ధాతు కామ బుధు కామ యుద్ధు కామ బుధు కామ యుద్ధు కామ నష్ కామ నస్ ధాతు. జన్ కామ జన్ ధాతు. బుధు కామ యుద్ధు కామ నష్ కామ జన్ జన్ ధాతు. అలాగే అధి ప్లస్ ఈ ధాతు. బుధు కామ యుద్ధ కామ నష కామ జన్ కామ తర్వాత కూడా కంటిన్యూ ఇచ్చాడు కొన్ని. అధి ప్లస్ ఈ ధాతు. అధి ప్లస్ ఈ అది ఈ ధాతు. అధి ఉపసర్గము ఈ ధాతు. అధి ప్లస్ ఈ ధాతు కామ పృ ధాతు కామ ధృ ధాతు.
అందుకే ధాతు దాల్సిన అవసరం ధృ పెట్టి అయిపోతుంది. ధృ ధాతు. శ్రు పృ కామ ధృ కామ శ్రు. ఈ ధాతులకు నిత్య ప్రత్యయం తీసుకొచ్చినప్పుడు పరస్మై పదంలో ఉంటాయి. అంటే కొన్ని ఆత్మీయ పదంలో ఉన్నాయి, కానీ ఈ ధాతు నిత్య ప్రత్యయం తీసుకొచ్చినట్లయితే పరస్మై పదంలో ఉంటాయంట. ఈ ధాతులకు నిత్య ప్రత్యయం తీసుకొచ్చినప్పుడు పరస్మై పదంలో ఉంటాయి. ఈ ధాతులు బుద్ధు కామ యుద్ధ కామ నష్ కామ జన్ కామ అధి ప్లస్ ఈ కామ పృ కామ ధృ కామ శ్రు. ఈ ధాతువులకు నిత్య ప్రత్యయం తీసుకొచ్చినప్పుడు పరస్మై పదంలో ఉంటాయి. ఈ ధాతులు పరస్మై పదంలో ఉంటాయి. మరి కొన్ని రూపాయలు ఇచ్చారు చూడండి క్రమంగా. బోధయతి పద్మం, బోధయతి పద్మం, బోధయతి పద్మం. బుద్ధాత్కు ఉదాహరణ బోధయతి. రెండవది యుధ ధాతు యోధయతి జనాన్, యోధయతి జనాన్. యోధయతి జనాన్, యోధయతి జనాన్. నెక్స్ట్ నాశయతి దుఃఖం, నాశయతి దుఃఖం, నాశయతి దుఃఖం, నాశయతి దుఃఖం, నాశయతి దుఃఖం. జనయతి సుఖం. నష్ధాతుకు నాశయతి వచ్చింది. జనధాతుకు జనయతి సుఖం, జనయతి సుఖం. జనయతి ఇక్కడ సుఖం కర్మపదం అంట. దుఃఖాన్ని నాశనం చేస్తున్నాడు. దుఃఖం నాశయతి, దుఃఖాన్ని నాశనం చేస్తున్నాడు. సుఖం సుఖాన్ని ఉత్పన్నం చేస్తున్నాడు. జనాన్ జనులకు యోజిస్తున్నాడు. పద్మం పద్మం నుంచి బోధిస్తున్నాడు. అలాగే నెక్స్ట్ అధ్యాపయతి వేదం, వేదం అధ్యాపయతి. గురువు వేదాన్ని అధ్యాపన చేయిస్తున్నాడు. అధ్యాపయతి వేదం. అధి ప్లస్ ఈ ధాతుకి ఏమొస్తుంది? అధ్యాపయతి వస్తుంది. అధ్యాపయతి వేదం, అధ్యాపయతి వేదం. అధ్యాపయతి వేదం. నెక్స్ట్ ద్రావయతి. పృధాతుకి ఇవ్వలేదు రూపం. ద్రావయతి, ద్రుధాతుకు ద్రావయతి. అలాగే శ్రుధాతుకు శ్రావయతి, శ్రుధాతుకి శ్రావయతి, శ్రుధాతుకి శ్రావయతి, శ్రుధాతుకి శ్రావయతి. మహోదయ ద్రావయతి అంటే కారుతుంది అనే ద్రావయతి శ్రమిస్తున్నది. అర్థం చెప్పుకునే చోట అర్థం మారుతాయి ఇక్కడ, అది చెప్పుకున్నాం. ద్రావయతి శ్రావయతి. ఓకే, ఈ రకంగా 188వ నియమం చెప్పుకున్నాము. ఇవన్నీ మనకు క్రియాపదాలు అక్కడ మనకు శబ్దకు వాక్యాలు ఉపయోగించబడతాయి, అక్కడ గమనించండి. రాసుకోండి. అంతిమ నియమం రాసుకోండి. నియమ 189. నియమ 189. నియమ 189 రాసుకోండి. నిగరణ చలనార్థేభ్యశ్చ, నిగరణ చలనార్థేభ్యశ్చ
నిగరణ చలనార్థేభ్యశ్చ. నిగరణ చలనార్థేభ్యశ్చ. ఓకే, దీని యొక్క తాత్పర్యం రాసుకోండి. ఖిలాన అంటే తినిపించడం మరియు తినిపించడం మరియు తినిపించడం మరియు నడిపించడం అర్థాన్ని ఇచ్చే ధాతులతో, ఇక ధాతులు ఇవ్వలేదు, ఇవ్వకుండా తినిపించే అర్థాన్ని ఇచ్చే ధాతు ఉన్నా, నడిపించే అర్థాన్ని ఇచ్చే ధాతు ఉన్నా ఆ ధాతులతో పరస్పరం వస్తుందంట. తినిపించడం మరియు నడిపించడం అర్థాన్నిచ్చే ధాతువులతోటి, అర్థాన్నిచ్చే ధాతువులు పరస్మయ పదంలో ఉంటాయి. తినిపించడం మరియు నడిపించడం అర్థాన్నిచ్చేటువంటి ధాతులు, తినిపించడం మరియు నడిపించడం అర్థాన్ని ఇచ్చే ధాతువులు పరస్మయ పదంలో ఉంటాయి. అది ఏ ధాతువునే కావచ్చు. ఆ ధాతువు తినిపించే అర్థం ఉంది లేదా నడిపించే అర్థం ఉంటే అది ఖచ్చితంగా పరస్మయ పదంలోనే ఉంటుంది, దానికి సందేహం లేదు. ఇంకా తినిపించడం మరియు నడిపించడం అర్థాన్ని ఇచ్చే ధాతువులు పరస్మయ పదంలో ఉంటాయి. ఇక్కడ డైరెక్ట్ ఉదాహరణ ఇచ్చారు. ఆశయతి, ఆశయతి, ఆశభుజి అనేది తినే అర్థంలో వస్తుంది, తినే అర్థంలో వస్తుంది ధాతు ఇది. ఆశయతి తినిపిస్తున్నాడు, భోజయతి భోజనం చేయిస్తున్నాడు, భోజయతి, ఆశయతి, భోజయతి. నెక్స్ట్ చలయతి నడిపిస్తున్నాడు, కంపయతి కంపనం చేయిస్తున్నాడు. మొత్తం గతి ఉంది కదా అక్కడ, అందుకే చలయతి. ఆశయతి అంటే ఏం చెప్పారు మరి? ఆశయతి తినిపించే అర్థంలో అండి, తినే అర్థంలో తినిపిస్తున్న అర్థం వస్తుంది. భోజయతి, చలయతి, కంపయతి. ఓకేనా? ఈ రకంగా 189వ నియమం కూడా చెప్పు. ఇవి కొన్ని అంటే చాలా ఉన్నాయి. ఏంటండి? కంపయతి వణికిస్తున్నాడు అని రాస్తాడు. వణికిస్తున్నాడు, ఓకేనా? అంటే వణుకుతూ నడిపిస్తున్నాడని అర్థం వస్తుంది. ఇక్కడ వణికిస్తున్నాడు, ఇక్కడ వణికించడే కాదు, అది గతి పథకం ముందుకెళ్తూ వణుకుతూ వణికిస్తున్న అర్థం కూడా తీసుకోవాలి ఇక్కడ. ఓకేనా? అంటే సందర్భం అంటే అర్థం చెప్తున్నాడు. అంటే ఇక్కడ కేవలం ఆత్మీయ పదంలో కొన్ని చెప్పుకున్నాం, పరస్మయ పదంలో కొన్ని చెప్పు. మనకి ఎక్కువగా తరచుగా వాడేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో స్థూలమైనటువంటి అత్యంత ముఖ్యమైనటువంటివి, ప్రసిద్ధమైనటువంటి చెప్పుకున్నాడు. ఇంకా చాలా ఉన్నాయి, ఆత్మీయ పదంలో చాలా ఉన్నాయి. ఇంకెక్కడెక్కడ వస్తుంది, పరస్మయ పదంలో ఎక్కడెక్కడ వస్తుంది అని ఉన్నాయంట విశేష నియమాలు. మనకి ఎంతైతే అవసరమో అంత మనకు వాక్య సంరచన చేయడానికి, సంస్కృత భాష మాట్లాడటానికి, అదేవిధంగా వాక్యాలు అర్థం చేయడానికి, సాహిత్యం అర్థం చేసుకోవడానికి, ఇవన్నీ స్థూలంగా ఈ నియమాలు ఉన్నట్లయితే మిగిలిన నియమాలు ఏవైతే, మిగిలిన రూపాలు ఏవైతే ఉన్నాయో, మిగిలిన క్రియాపదాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఆధారం చేసుకొని మనం సొంతంగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇది ఈ రకంగా ఇచ్చాండి ఇలా ఉంటుంది, ఈ రకంగా ఇచ్చాండి ఈ విధంగా ఉంటుంది. అంటే కొన్ని తెలిసిన వాటిని ఆధారం చేసుకుని తెలియని వాటిని కూడా స్వతహా అర్థం చేసుకోగలుగుతాం. సందర్భం వచ్చేస్తుంది మనకు, ఆటోమేటిక్ తెలిసిపోతుంది. కొన్ని తెలిసిన పదార్థాలను ఆధారం చేసుకుని తెలియని పదార్థాలు ఏముండొచ్చు, తెలియని అర్థం ఏముండొచ్చు ఆటోమేటిక్ తెలిసిపోతుంది, మనకు సహజంగా వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా? అందుకే స్థూలమైనటువంటి ప్రసిద్ధమైనటువంటి కొన్ని చెప్పుకున్నాం, పరస్మయ పదంలో కొన్ని, ఆత్మీయ పదంలో కొన్ని. ఈ రకంగా 30వ అభ్యాసంలో శబ్దకోశము, వ్యాకరణానికి సంబంధించి పద శబ్దాన్ని ఉపయోగించి యావత్ శబ్దాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం ఇప్పుడు మనం చూస్తాము. ముఖ్యంగా ఈ ధాతు విద్ధాతు ఉపయోగించి వాక్య నిర్మాణం అక్కడ ఉంటుంది, చెప్పుకుంటాం మనం. ఇక్కడ నియమాలను కూడా పరస్మయ పదము, ఆత్మీయ పదం ఎప్పుడు వస్తుంది, ఏ సందర్భంలో వస్తుంది, ఏ అర్థంలో వస్తుంది, అవి విశేషంగా చెప్పుకుంటాం. అస్తు వీటిని ఉపయోగించి వాక్య నిర్మాణం ఎలా ఉంటుందో అవి కొన్ని 2-3 వాక్యాలు రాసుకోండి. తెలుగు వాక్యాలను సంస్కృతంలో అనువదించండి. తెలుగు వాక్యాలను సంస్కృతంలో అనువదించండి. తెలుగు వాక్యాలను
సంస్కృతంలో అనువదించండి. తెలుగు వాక్యాన్ని సంస్కృతంలో అనువదించండి. అందులో కాబిందు రాసుకోండి. పఠత్ మరియు యావత్ శబ్దాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం. పఠత్ మరియు యావత్ శబ్దాన్ని ఉపయోగించి, పఠత్ మరియు యావత్ శబ్ద రూపాన్ని ఉపయోగించి, పఠత్ మరియు యావత్ శబ్ద రూపాలను ఉపయోగించి వాక్య నిర్మాణం. వాక్య నిర్మాణం. అందులో మొట్టమొదటి వాక్యం రాసుకోండి. మొట్టమొదటి తెలుగు వాక్యం రాసుకోండి. ఈ పఠత్ శబ్దాన్ని యావత్ శబ్దాన్ని ఉపయోగించి తెలుగు వాక్యం ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది? చదువుతూ ఉన్నటువంటి వ్యక్తికి పాపము కలగదంట. ఇక్కడ మంచిదే కదా. చదువుతూ ఉన్నాడు, ఒక మంచి పని చేస్తున్నాడు, దాన్ని పాపం చేయడు. చదవకపోతే ఏదో పాపం చేస్తూ ఉంటాడు. వ్యర్థంగా ఉన్నా అనుకోండి, ఏదో చేష్ట చేస్తూ ఉంటాం. బుద్ధిమంతుడు కాకపోయినా, ఏదో అంత వివేకవంతుడు కాకపోతేనా ఏదో తప్పులు పాపాలు చేస్తాడన్నమాట. పడితే హుయేకో పాప్ నహి లగుతా. చదువుతున్న వ్యక్తికి పాపము కలగదంట. పాపము కలగదు. చదువుతూ ఉన్నటువంటి వ్యక్తికి పాపము కలగదు. ఖాళీగా వ్యర్థం కూర్చొని ఇలా అలా దీని వ్యర్థంగా మాట్లాడదాం. వ్యర్థంగా మాట్లాడడం, వ్యర్థంగా తెలియడం కూడా పాపమేండి. ఓకేనా? సూక్ష్మంగా మనం పరీక్షించినట్లయితే వ్యర్థ క్రియాకలాపాలు చేయడం, వ్యర్థ కర్మలు చేయడం, వ్యర్థంగా ఆలోచించడం, ఇవన్నీ కూడా పాపంతో యుక్తమైన. అంటే ఒక మంచి భగవంతుడు ఇచ్చిన సమయాన్ని వ్యర్థం చేసుకున్న పాపం చేసుకుంటున్నాం. సమయాన్ని దురుపయోగం చేసుకుంటున్నాం అనమాట. భగవంతుడు మళ్ళీ ఆ సమయం తిరిగి రాదు మనకి. ఎవరైతే ఇప్పుడు సమయాన్ని వృధా చేస్తారో జీవితంలో చాలా పశ్చాత్తాపడతాడు ఆ వ్యక్తి. ఇప్పుడే సమయాన్ని సమయం నాకు లేదు లేదంటే కానీ సమయం ఎప్పుడు ఏదో మనం కుదుర్చుకోవాలి. సమయం ఎప్పుడు ఉండదని కాదు, ఉంటుంది. మనం ఆ రకంగా అనుకూలించే విధంగా తయారు చేసుకోవాలి. ఓకేనా? సమయాన్ని ఇప్పుడు నిన్ను ఎవరైతే సమయాన్ని వృధా చేస్తారో వాళ్ళని కాలక్రమేణా ఆ సమయం సమయం వచ్చినప్పుడు నష్టం చేస్తుందన్నమాట. ఎందుకు సమయం ఉపయోగించుకోలేదు కదా, అదొక సమయం వచ్చినప్పుడు నేను కూడా ఆ సమయం నేను నష్టం చేస్తుందన్నమాట. అందుకే మనం శక్తి సామర్థ్యం ఉన్నప్పుడు మనం సమయాన్ని చక్కగా సదుపాయం చేసుకున్నట్లయితే రేపొద్దున అవస్థ పెద్దగైన తర్వాత ఆ సమయం సదుపాయం చేసేవాడే రాబోయే సమయంలో, అంతిమ సమయంలో మనకు ఆ సమయం నిన్ను కాపాడుతూ ఉంటుందన్నమాట. అందుకే ఒక శ్లోకం ఉంది. ప్రథమ వయసి ప్రథమే వయసి అర్జిత నా విద్య. ప్రథమ వయసులో అంటే బాల్యావస్థలో, బ్రహ్మచర్యావస్థలో విద్యను అయితే అభ్యసించలేదు. ద్వితీయే అర్జితం ధనం అంటే రెండవ అవస్థ, గృహస్థావస్థలో ఏదైతే డబ్బు సంపాదించదో. శ్లోకం ఉంది. ద్వితీయ నార్జితం ధనం. ద్వితీయే నా అర్జితం ధనం. ద్వితీయ అవస్థాయం నా అర్జితం ధనం. ద్వితీయ అవస్థ, రెండవ అవస్థ బ్రహ్మచర్య అవస్థ తర్వాత గృహస్థాశ్రమం కదా. గృహస్థాశ్రమంలో వెళ్తే ధనము డబ్బు సంపాదించుకోలేదు. తృతీయే తృతీయ పుణ్యం నా అర్జితం అంటే తపహ నా అంటే తపస్సు చేయలేదు. మూడవ అవస్థలో తపస్సు చేయలేదు అంటే పుణ్యం ఆర్జించలేదు. అంటే ఒక మూడవ అవస్థలు దాన పుణ్యకర్మలు చేయడం అంటే గృహస్థ అవస్థ అయిపోయిన తర్వాత మూడవ అవస్థ ఏముంటుంది, అది ఇక్కడ దాన పుణ్యకర్మలు చేయడము, తపస్సు చేసుకోవడము. అంటే తపస్సు అంటే స్వాధ్యాయం చేసుకోవడము, ఏదైనా మంచి పనులు క్రియాకలాపాలు చేయడం అన్నమాట. దాన పుణ్యకర్మలు చేయడము, సేవ శుశ్రూష చేయడము, ఆ సమయాన్ని ఆ రకంగా మంచి పనులు చేయడం పుణ్యం లభిస్తుంది అన్నమాట. అందుకే తృతీయే నా అర్జితం పుణ్యం. తృతీయే నా అర్జితం పుణ్యం. ప్రథమే నా అర్జిత విద్య. ద్వితీయే నా అర్జితం ధనం. తృతీయే నా అర్జితం పుణ్యం. చతుర్థే కిం కరిష్యతి. ఈ మూడు అవస్థల్లో వ్యక్తి ఏం చేయలేకపోతే చతుర్థే కిం కరిష్యతి. నాలుగో అవస్థ అంటే 70 దాటిన తర్వాత ఏం చేయగలుగుతాడు, ఏం చేయలేమన్నమాట. ఈ మూడు అవస్థలలో బ్రహ్మచర్య అవస్థని బాగా సదుపాయం చేసుకున్నాడు, రెండవ గృహస్థావస్థలను బాగా డబ్బు సంపాదించుకున్నాడు, మూడవ అవస్థ దాన పుణ్యకర్మలు చేశాడు, చతుర్థ అవస్థలో బాగా సుఖంగా సంతోషంగా ఆనందంగా గడపగలుగుతాడు. ఎవరైతే ఈ మూడు అవస్థలో ఒక అవస్థ దెబ్బతింటే రెండవ అవస్థ దెబ్బతింటుంది, రెండవ అవస్థ దెబ్బతింటే మూడవ అవస్థ దెబ్బతింటుంది. డబ్బు లేకపోతే దాన పుణ్యకర్మలు ఏం చేయగలుగుతాం, డబ్బు ఉంటే మనం దాన పుణ్యకర్మలు చేయగలుగుతాం, మంచి పనులు చేయగలుగుతాం అన్నమాట. కాబట్టి
ఇప్పుడు డబ్బే చేయాలని కాదు, కానీ మనలో భావన ఉండాలి. మనం ఇప్పుడు డబ్బే చేయాల్సిన అవసరం లేదు. మనకు మంచి ఆలోచన, మంచి విధానం అంటే మానసికంగా, శారీరకంగా, వాచనికంగా కూడా మనం సహాయం చేయొచ్చు. సేవ చేయాలని భావన రావాలి, మంచి పని చేయాలని భావన, సంకల్పం ఉండాలి. కాబట్టి మనం ఆ రకంగా మంచి కర్మలో నియుక్తం కావాలి. అస్తు, సందర్భాన్ని బట్టి చెప్పాను. అస్తు, చదువుకున్నటువంటి వ్యక్తికి పాపం కలగదు. చదువుతూ ఉన్నటువంటి వ్యక్తికి పాపం కలగదు. ఒకటో వాక్యం. రెండో వాక్యం రాసుకోండి. మహోదయ ఒకసారి మళ్ళా ఆ పద్యం ఒకసారి రిపీట్ చేయడమయ్యా. ప్రథమే నా విద్యతే, ప్రథమే నా అర్జిత విద్య, ప్రథమే నా అర్జిత విద్య. అది కొంచెం నాకు ఇప్పుడు మనకు గుర్తుకొచ్చింది. ఇంకా కొంచెం మార్పు ఉంటే నేను చూసి చెప్తాను. సామాన్యంగా గుర్తునే చెప్తున్నాను. ప్రథమే నా అర్జిత విద్య, ద్వితీయే నా అర్జితం ధనం. అక్కడ అర్జిత ఎందుకు వచ్చి, విద్య స్త్రీలింగం కాబట్టి అర్జిత అని చెప్పాం. ఇక్కడ ధనం నపుంసకలింగం కాబట్టి అర్జితం అన్నాం. ద్వితీయే నా అర్జితం ధనం అంటే రెండవ అవస్థలో డబ్బు ధనం సంపాదించుకునే గృహస్థ అవస్థ. ద్వితీయే నా అర్జితం ధనం, అస్తు మహోదయ. తృతీయ నా అర్జితం పుణ్యం, తృతీయే నా అర్జితం పుణ్యం. మూడవ అవస్థ పుణ్యం సంపాదించలేదు. చతుర్థే కిం కరిష్యతి, నాలుగో అవస్థ 70 దాటినాక ఏం చేయగలుగుతాం? ఏం చేయలేం. పశ్చాత్తాప పడడం కంటే ఇంకేం ఉండదు, ఏడవడం కంటే ఇంకేం ఉండదు అన్నమాట. చతుర్థే కిం కరిష్యతి, ఏమి చేయలేడు. అప్పుడు ఖచ్చితంగా బాధపడాల్సిందే. అర్థమైంది. అస్తు, రెండో వాక్యం రాసుకోండి. నేను ఎప్పుడైతే చదువుతూ ఉన్నానో అప్పుడు అతడు వచ్చాడు. నేను ఎప్పుడైతే చదువుతున్నానో, నేను ఎప్పుడైతే చదువుతూ ఉండేవాడినో, లేదంటే అట్లా చెప్పు, నేను ఎప్పుడైతే చదువుతూ ఉన్నానో అప్పుడు అతడు వచ్చాడు. నేను ఎప్పుడైతే చదువుతున్నానో అప్పుడు అతడు వచ్చాడు. నేను ఎప్పుడైతే చదువుతూ ఉన్నానో అప్పుడు అతడు వచ్చాడు. ఇది రెండో వాక్యం. నెక్స్ట్ మూడో వాక్యం. గ్రామానికి వెళ్ళుతూ తినుకను అంటే గడ్డిపూసను స్పర్శిస్తున్నాడు. గ్రామానికి వెళ్ళుతూ తినుకను అంటే గడ్డిపూసను స్పర్శిస్తున్నాడు. మనం రాసుకోండి. గ్రామానికి వెళుతూ తినుకను అంటే గడ్డిపూసను స్పర్శిస్తున్నాడు లేదా తాకుతున్నాడు. అంటే ఎప్పుడే మనం మార్గంలో వెళ్తూ ఉన్నా ఖాళీకి వెళ్ళామండి. చెట్టు కాబట్టి చెట్టును తాకుతూ ఉంటాం, చెట్టును పీకుతూ ఉంటామంట. సహజంగా చేస్తున్నా, ఖాళీ చేతులు ఉండవట. అది చెట్లు కనిపించిన చెట్టు ఏదో ఆకు పట్టుకోవడం, లేదా చెట్టు ఆకు ఉంచి వేయడము చేస్తాం. సహజంగా పిల్లలు చేస్తుంటారు, పెద్దవాళ్ళు కొంచెం చేస్తూ ఉంటామని. అంటే చెట్టు ఖాళీగా ఉంటే ఏదో చేస్తాం అనమాట. వెళ్తూ వెళ్తూ మార్గంలో ఆ సందర్భంలో ఈ శ్లోకాంశం అనమాట. వెళ్తూ వ్యక్తి ఏం చేస్తుంది, ఏదో పీకుతూ ఉండే, ఏదో చేస్తూ కర్మ చేస్తూ ఉంటాడు అనమాట. అలాగా తాకడమో చేయడం ఏదో చేస్తాం అనమాట. సహజంగా చేస్తూ ఉంటాయి ఎక్కువగా. అది కూడా యోగి వ్యక్తులు అది కూడా చేయదన్నమాట, వ్యర్థంగా ఏదో చేయదన్నమాట. అంత నియంత్రణలో ఉంటారు వాళ్ళు. ఒక్కొక్క నసనాడు కూడా వారి యొక్క అధికారం లేకుండా, వారి యొక్క ఆజ్ఞ లేకుండా కదలదన్నమాట. అంత కంట్రోల్లో ఉంటుందన్నమాట. ఒక చేయి వ్యర్థంగా చేయాలని పైకి లేదన్నమాట. అస్తు, గ్రామానికి వెళ్తూ గడ్డిపూసను తాకుతున్నాడు. ఇది మూడో వాక్యం. నాలుగో వాక్యం. కర్మశీలు మనిషి అంటే కర్మ చేసేటువంటి మనిషి లేదా కర్మ చేసే స్వభావం కలిగిన వాడు లేదా కర్మశీలి మనిషి ఉత్తమ ఫలాన్ని పొందుతాడు. కర్మశీలి మనిషి ఉత్తమ ఫలాన్ని పొందుతాడు. అంటే కర్మశీలి అంటే కర్మ చేసే స్వభావం కలిగిన వ్యక్తి అన్నమాట. కర్మశీలి వ్యక్తి అంటే కర్మ చేసేటువంటి పని చేసేటువంటి స్వభావం కలిగిన వ్యక్తి ఉత్తమ ఫలాన్ని పొందుతాడు. కర్మశీలి మనిషి
ఉత్తమ ఫలాన్ని పొందుతాడు. 5వ వాక్యం రాసుకోండి. సూర్యుని యొక్క శోభను చూడు. సూర్యుని యొక్క శోభను చూడు. సూర్యుని యొక్క శోభను చూడు, ఎప్పుడు వెళ్తూ కూడా, ఎప్పుడు వెళ్తూ కూడా, వెళుతూ కూడా, వెళుతూ కూడా ఎప్పుడు నిలబడదాన్ని. సూర్యుని యొక్క శోభను చూడు, వెళుతూ కూడా, వెళుతూ కూడా ఎప్పుడు నిలబడదు. వెళుతూ కూడా, వెళుతూ ఎప్పుడు కూడా నిలబడదు. అంటే ఎప్పుడు నిరంతరం గతిశీలంగానే ఉంటుందా అంటే నిలబడదాం అంటే ఇప్పుడు చూడు. చల్తాహు అంటే గతిశీలంగా ఉంటామంట. జో చల్తాహు అంటే ఎప్పుడు వెళుతూ ఎప్పుడు కూడా నిలబడడు. సూర్యుని యొక్క శోభను చూడు, వెళుతూ ఎప్పుడు కూడా నిలబడదు. వెళుతూ ఎప్పుడు కూడా నిలబడడు. వెళుతూ ఎప్పుడు కూడా నిలబడడు. 6వ వాక్యం. ఎంతమంది అయితే విద్యార్థులు కూర్చున్నారో అందరూ ఉత్తీర్ణులయ్యారు. ఎంతమంది అయితే విద్యార్థులు పరీక్షలో కూర్చున్నారో అందరూ ఉత్తీర్ణులయ్యారు. అందరూ ఉత్తీర్ణులయ్యారు. ఎంతమంది అయితే విద్యార్థులు కూర్చున్నారో పరీక్షలో కూర్చున్నారు. ఎంతమంది అయితే విద్యార్థులు పరీక్షలో కూర్చున్నారో అంతమంది కానీ అందరూ ఉత్తీర్ణులయ్యారు. కూర్చున్నారో అందరూ ఉత్తీర్ణులయ్యారు అంటే పాస్ అయ్యారు. నెక్స్ట్ 7వ వాక్యం రాసుకోండి, అంతిమ వాక్యం. వారు యుద్ధంలో ఎంతమంది ఉన్నారో, వారు యుద్ధంలో ఎంతమంది ఉన్నారో వారు యుద్ధంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళు కానీ వాళ్ళు యుద్ధంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళు యుద్ధంలో ఎంతమంది ఉన్నారో వారికి ఆ రాజా అన్ని రూపాల్లో కనిపించాడు. వాళ్ళ యుద్ధంలో ఎంతమంది ఉన్నారో వారికి ఆ రాజా అన్ని రూపాల్లో కనిపించాడు. వాళ్ళు యుద్ధంలో ఎంతమంది ఉన్నారో వారికి ఆ రాజా అన్ని రూపాల్లో కనిపించాడు. అన్ని రూపములలో కనిపించాడు. వారికి ఆ రాజా అన్ని రూపములలో అంటే ఎంతమంది ఉన్నా అంతమందికి అన్ని రూపాలు కనిపించాడు. భిన్న భిన్న రూపాలు కనిపించామంట. వారికి ఆ రాజా అన్ని రూపాలలో కనిపించాడు. అన్ని రూపాల్లో కనిపించాడు. అన్ని రూపాల్లో కనిపించాడు. నెక్స్ట్ అంతిమ వాక్యం.
గోధుమలు వీడా మీద వాక్యం కూడా ఉంది. ఎంతైతే దొరికిందో అంతా తినేశాడు. జిత్నా మిలా ఉత్నా సబ్ ఖాలియా. ఎంతైతే దొరికిందో అంత మొత్తం తినేశాడు. ఎంతైతే దొరికిందో అంత మొత్తము తినేశాడు. ఎంతైతే దొరికిందో అంత మొత్తము తినేశాడు. ఎంతైతే దొరికిందో అంత మొత్తము తినేశాడు. ఓకే, ఇవి కాబినిలో పఠత్ యావత్ శబ్దాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం. ఈ 8 వాక్యాలు పఠత్ శబ్దాన్ని యావత్ శబ్దాన్ని ఆధారం చేసుకుని రాసుకుని వచ్చేయండి. మిగిలిన వాక్యాలు ఈ ధాతు వివిధ ధాతుని ఉపయోగించి మనం రేపు చెప్పుకుందాము. అలాగే ఇంకా ఏవైనా శబ్ద రూపాలు ధాతు రూపాలు రాయని ఉంటేనే ఖచ్చితంగా రాసుకోండి 10 రకాలలో. అవి మటుకు మర్చిపోదు. ఇంత రాసుకుంటే అంత మీకే సంస్కృతం పట్ల సాహిత్యం పట్ల అంత అధికారం వచ్చేస్తుంది. అస్తు, అది ఖచ్చితంగా రాసుకోండి. అస్తు, శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. ఓం నమస్తే. ధన్యవాద గురుజీ మహారాజ్.